వెనకలు కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉంటది. ఇప్పుడు కూడా ఇక్కడ మంచు ఉందండి, మీకు చూపిస్తాను చూడండి. ఇది 35 కిలోమీటర్లే ఉన్నా గానీ ఇక్కడికి రావడానికి అయితే దాదాపు గంటన్నర పైన పడుతుంది. ఎందుకంటే దాన్ని వెలిగించి పైన పెన్నం పెట్టి వాటర్ పోసి అందులో మ్యాగీ వేసి. సో అక్కడ కనిపిస్తుంది కదా ఆ చెట్లు, ఆ చెట్ల దగ్గర మంచు ఉంది. చేతులు అంతా మొత్తము బోన్ డ్రై అయిపోయాయి. సో ఇప్పుడు టీ చేసుకుంటా ఉన్నాం. హలో ఫ్రెండ్స్, నా పేరు జగదీష్. నేను చేయబోతున్నాను 100 రోజుల ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ మహీంద్రా థార్లో. ఆ ట్రిప్ లో భాగంగా మనం ఇప్పుడు భదర్వా దగ్గర ఉన్న పద్రి అనే ప్లేస్ కి వచ్చాము. ఇది భదర్వా నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఈ భదర్వాని పద్రి ఈ రెండు ప్లేస్లు వచ్చేసి మన ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద హిడెన్ జెమ్స్. భదర్వాని పద్రిని కవర్ చేస్తున్న ఫస్ట్ తెలుగు యూట్యూబర్ ని నేనే. ఈ ప్లేస్ అంతా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే, మీరేమన్నా ఇక్కడికి ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ మధ్యలో వచ్చారంటే వెనకలు కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉంటది. మీరేమన్నా ఆగస్ట్ తర్వాత వచ్చారనుకోండి, మీకు వచ్చేసి ఇలాగా పచ్చిక బయలు కనిపిస్తాయి. ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంటది ఈ ప్లేస్. మీరు ఇక్కడ చూసారంటే రోప్ వే కనిపిస్తుంది అక్కడ. సో ఆ రోప్ వే కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఈ రోప్ వేనే కాకుండా మీరు ఈ ప్లేస్ మంచుతో కప్పబడినప్పుడు ఇక్కడికి వస్తే మీరు వచ్చేసి స్కీయింగ్, తర్వాత మంచు పైన చేసే రకరకాల అడ్వెంచర్ గేమ్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు చేయొచ్చు. ఇప్పుడు కూడా ఇక్కడ మంచు ఉందండి, మీకు చూపిస్తాను చూడండి. ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండపైన ఇప్పుడు కూడా మంచు ఉంది. సో ఆ కొండపైనే కాదు, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కొండపైన కూడా మంచు ఉంది. మనం అక్కడికి వెళ్ళి ఆ మంచుని చూడబోతా ఉన్నాం. మనం ఉమ్లింగ్లాలో ఆల్రెడీ మంచుని చూసాము, కానీ అక్కడ మంచు వచ్చేసి చాలా రోజుల నుంచి పడిన మంచు కదా, అది టిక్ అయిపోయి గడ్డ కట్టుకొని పోయింది. సో అక్కడికి వెళ్ళి చూద్దాము, అక్కడ ఏమన్నా మనకు ఫ్రెష్ స్నో ఉంటుందా, ఫ్రెష్గా పడిన మంచు ఉంటుందా, లేదంటే ఇక్కడ కూడా గడ్డ కట్టకపోయిన మంచు ఉంటుందా, మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. మనం వచ్చేసి ఇక్కడికి ఒక ఫ్యామిలీతో వచ్చామండి. ఈ ఫ్యామిలీ వచ్చేసి జమ్మూ సిటీలో ఉన్న భదర్వాలో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి భయ్యా పేరు వచ్చేసి యాసిర్ భయ్యా, తర్వాత సిస్టరు, ఈ భయ్యాకి ఆ సిస్టర్ వాళ్ళ కూతురు అనమాట. ఆ అమ్మాయి 6వ తరగతి చదువుతా ఉంది, 6th క్లాస్ చదువుతా ఉంది. 12 years అనమాట ఏజ్. ఈ అమ్మాయి చాలా చలాకీ అమ్మాయి అనమాట. ఎప్పుడు ఎంత యాక్టివ్ గా ఉంటది, అందరిని బాగా నవ్విస్తూ కూడా ఉంటది. ఇక్కడ పద్రి టాప్ కి మేము కింద పార్క్ చేసి పైకి వచ్చిన తర్వాత పిక్నిక్ చేసుకునేకి చిన్న ఇనుముతో చైర్ల లాగా పెట్టున్నారు. దాన్ని ఎక్కేసి జంప్ చేస్తూ మీరు కూడా రండి జంప్ చేయండి అంటుంది. మనకు అవసరమా రిస్క్ అనేసి నేనైతే ట్రై చేయలేదు. ఆ అమ్మాయి అయితే 2-3 జంప్ చేసిన తర్వాత ఇలా చూసారు కదా, ఇలాగ పడిపోయింది. మేముంటున్న భదర్వా నుంచి పద్రి టాప్ దాదాపు 35 కిలోమీటర్లు ఉంటది. దారిలో 1-2 చెక్ పోస్టులు కూడా దాటుకుంటే వెళ్లాల్సి ఉంటది. ఇది 35 కిలోమీటర్లే ఉన్నా గానీ ఇక్కడికి రావడానికి అయితే దాదాపు గంటన్నర పైన పడుతుంది. ఎందుకంటే ఒకటి రూట్ చాలా సీనిక్ గా ఉంటది, సో కొంచెం స్లోగా చూసుకుంటూ రాబుద్ది అవుతుంది. 2 మొత్తం కొండలలో టర్నింగులు ఉంటాయి. సో అది కూడా ఇంకొక కారణం. మనం వచ్చేసి ఫస్ట్ పిక్నిక్ చేద్దాం అనేసి ఈ స్పాట్లో అయితే ఆగాము, కానీ ఇక్కడ గాలి ఎక్కువ వస్తూ ఉందన్నమాట. మేము మ్యాగీ ఇంకా టీ చేసుకుందాం అనేసి పాలు గీలు అన్నీ తీసుకొని వచ్చినాము. సో కానీ గాలి ఎక్కువ పెట్టడం వల్ల ఇక్కడ అవ్వదు మన వల్ల అనేసి అన్నీ ఎత్తుకొనేసి ఆ ముందర ఇంకొకటి హట్ లాగా కనిపిస్తూ ఉంది కదా గ్రీన్ కలర్లో. సో ఆ హట్ దగ్గరికి వెళ్తా ఉన్నాం. అక్కడ కొంచెం గాలి తక్కువ వస్తూ ఉందని మన వాళ్ళు వెళ్ళి చెక్ చేసి వచ్చారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క లగేజ్ పట్టుకొని వెళ్తా ఉన్నాము. నాకైతే దీన్ని ఇచ్చారు. సో మన క్యానే, మీకు గుర్తుందా, ఇది మన వాటర్ క్యాన్ అనమాట. సగం నీళ్ళు ఉన్నాయి, దాదాపు 10 కేజీల బరువు ఉంటుంది. సో దీన్ని పట్టుకొని ఆ కొండపైకి ఎక్కుంటే వెళ్తా ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మనతో పాటు ఇంకొక బ్యాచ్ కూడా ఉంది, మీరు వెనకాల చూడొచ్చు. సో వాళ్ళు అక్కడ పాటలు పాడుకుని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మనం తెచ్చుకునే గ్యాస్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ పొయ్యి వాళ్ళు ఆల్రెడీ ఆ బ్యాచ్ ఇందాక చూపించాను కదా, వాళ్ళు ఆల్రెడీ పొయ్యి వెలిగించేసి వెళ్ళారనమాట. సో ఇక్కడ పెట్టుకొని అంతా బాగుంది. మన వాళ్ళు అయితే ఇంకా పెద్ద రకరకాల కూరగాయలు కూడా తెచ్చుకున్నారు, మీరు అక్కడ చూడొచ్చు. మొత్తం పెద్ద వంట చేస్తూ ఉన్నారనమాట. మేము వచ్చేసి ఏదో సింపుల్గా మ్యాగీ చేద్దాం అనుకున్నాం. దానికి కావాల్సిన తపేలాలు, గిన్నెలు, చెంచాలు, గంటెలు అవన్నీ తీసుకొచ్చాం. మామూలుగా కాకులను చూసి ఉంటారు కదా మన దగ్గర, ఇక్కడ కాకులు చూస్తే వెరైటీగా ఉన్నాయి. ఎంత నల్లగా ఉన్నాయంటే నలుపుకే నలుపు అనిపించేంత నల్లగా ఉన్నాయి ఈ కాకులు.
ఇంకోటి ఈ కాకులు బాగా దప్పంగా కూడా ఉన్నాయి. మన దగ్గర కాకులు చిన్న ఉంటాయి, ఇక్కడ చూసారంటే ఈ కాకులు అయితే బాగా బలిసి ఉన్నాయి అన్నమాట. చూసారా ఎంత నల్లగా ఉందో ఆ కాకి. అక్కడే కాదు దీన్ని చూడండి, ఇది కూడా నల్లగానే ఉంది. నల్లగానే కాదు, సైజు ఆల్మోస్ట్ మన కాకులకి డబల్ ఉన్నాయి ఈ కాకులు సైజు. మనమున్న పిక్నిక్ స్పాట్ నుంచి వ్యూ ఎలాగుందో చూస్తారా. చేసేది మ్యాగీనే కదా అనేసి నా దగ్గర ఉన్న పెద్ద స్టవ్ తీసుకురాకుండా రాహుల్ దగ్గర ఉన్న ఈ చిన్న క్యాంపింగ్ స్టవ్ తీసుకొని వచ్చేసి దాన్ని వెలిగించి పైన పెన్నం పెట్టి వాటర్ పోసి అందులో మ్యాగీ వేసి మ్యాగీ తయారు చేయడానికి అయితే మేమంతా సిద్ధం అయిపోయాము. ఈ మ్యాగీ చేస్తున్నప్పుడు నేను కొద్దిసేపు హెల్ప్ చేసి తర్వాత మీకు మంచు చూపిస్తానన్నాను కదా, కొండపైన ఉంది అక్కడ దాకా వెళ్ళేసి. సో ఆ మంచు చూపించేకనేసి నేను పైకి వెళ్ళేసి కిందికి వచ్చేసరికి అయితే మ్యాగీ మనోళ్ళు మొత్తం ఖాళీ చేశారు. నేను వచ్చిన తర్వాత తిరిగి నాకు మ్యాగీ చేస్తామన్నారు, కానీ నేను చేసేకి ఒప్పుకున్నానా లేదా వేరే ఆల్టర్నేట్ ఏమైనా మనకు దొరికిందా, అది వచ్చేసి మంచి చూసేకి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాను. మన వాళ్ళు ఇంకా అక్కడ మ్యాగీ చేస్తూ ఉన్నారు, కానీ లైట్ ఫెయిల్ అవుతా ఉందన్నమాట. మీరు వెనకాల చూడొచ్చు, సూర్యుడు వచ్చేసి ఆ కొండనికి పోయాడు. సో లైట్ ఫెయిల్ అవ్వకముందే మనం ఆ ముందరున్న కొండ దగ్గరికి వెళ్ళేసి మంచుని చూడబోతా ఉన్నాం, ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిన తర్వాత అక్కడ ఏం కనిపించదు. ఆ కొండపైకి వెళ్తే మంచు కనిపిస్తుందా లేదా అని చాలా ఆందోళనగా బయలుదేరిన నాకు పైకి వెళ్ళిన తర్వాత మంచు కనిపించిందా లేదంటే ఆశ దోష అప్పడం వడ వేసి నా గోష్లో రాయబడిందా మరికొద్ది క్షణాల్లో మీరు తెలుసుకోబోతున్నారు. మనం ఇప్పుడు ఎక్కబోతున్న కొండను చూపిస్తాం చూడండి. ఇదే మనం ఎక్కబోతున్న కొండ. ఇక్కడ చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది, కానీ ఎక్కేకైతే చినిగిపోద్ది. అక్కడ చూసారా, సూర్యుడు వచ్చేసి ఆ కొండ ఎనికి వెళ్ళాడు. సూర్యుడు కొండ ఎనికి వెళ్ళి కరెక్ట్గా 5-10 నిమిషాలు కూడా అవ్వట్లేదు. చలి మాత్రం చంపేస్తుంది. నేనైతే గ్లౌజులు తెచ్చుకోవాలా, ఈ స్వెటర్ ఒకటి తెచ్చుకున్నాను. లోపల వచ్చేసి మామూలు టీషర్ట్ ఉంది. సో చలి చంపేస్తుంది, చేతులను అయితే గజగజలాడిచ్చేస్తుంది. చేతులంతా మొత్తము బోన్ డ్రై అయిపోయాయి, ఒక్క చుక్క చెమట రావట్లా. చలి అయితే పిన్నీసులతో గుచ్చుతుంది కదా, అట్లా గుచ్చేస్తా ఉంది చలి మొత్తం. మనం మంచు దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చాము, అక్కడ చూపిస్తాను చూడండి. సో అక్కడ కనిపిస్తుంది కదా ఆ చెట్లు, ఆ చెట్ల దగ్గర మంచు ఉంది. సో మెల్లిగా నడుచుకుంటూ పోదాం అక్కడికి. చాలా సారీ అండి, ఏమనుకోబాకండి. ఎందుకంటే ఇక్కడ నేను ఎక్కుతా ఉన్నాను ఈ కొండని. ఇక్కడ చూసారా, ఈ కొండను ఎక్కుతా ఉంటే ఒక అడుగు తీసి అడుగు పెట్టాలంటే పెడితే ఇట్లా వెనక్కి జారిపోతుంది అనమాట. సో ఎక్కే కావట్లేదు. నేను వచ్చేసి నిదానంగా ఇలా ఎక్కడానికి ట్రై చేస్తున్నాను. ఇట్లా అడుగు పెట్టామంటే ఇట్లా జారిపోతా ఉంది. ఇదంతా బాగా డ్రై అయిపోయింది, ఇదంతా ఈ గడ్డంతా డ్రై అయిపోయి చాలా స్మూత్గా అయిపోయింది. అడుగు పెడితే ఇట్లనికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఇప్పుడైతే కొంచెం జారుతుంది. అక్కడ ఇంకా ఎక్కువ స్టీప్గా ఉంది. అక్కడ ఏమైనా జారామంటే మీకు చూపిస్తాను చూడండి. అక్కడ నుంచి దొల్లుకుంటూ వెళ్ళి అక్కడ పడతాము మనము. నేను మీకు చూపించాలనుకున్న మంచు వచ్చేసి అక్కడ ఉంది. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. నేను మీకు చూపించాలనుకున్న మంచు వచ్చేసి అక్కడ ఉంది, కానీ ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే ఎంత స్టీప్గా ఉందంటే జారానంటే అంతే, ఇంకా పరలోకానికే వెళ్ళిపోవాలన్నమాట, అంత స్టీప్గా ఉంది. మళ్ళీ జారి కొంచెం దూరం జారుకుంటూ వచ్చి ఆగేది కూడా లేదు. ఇక్కడ చూసారా, కింద ఆ బిల్డింగ్ల వరకు దొల్లుకుంటూ వెళ్ళిపోతాం. ఈ ట్రిప్లో మీకు మంచు చూపించాలని ఎంతో ట్రై చేస్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా మంచు దొరకట్లా. మనము లేలాడకి వెళ్ళాము, అక్కడ హయ్యెస్ట్ మోటరబుల్ రోడ్డు ఉమ్లింగ్లా చూసాము. అక్కడ మంచు ఉండింది, కానీ ముందు మంచు అనమాట. లాస్ట్ ఇయర్ పడిన మంచు బాగా గడ్డగట్టుకొని పోయింది. దాన్ని ఇలా చేతిలోకి తీసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు. తర్వాత ఇక్కడ కనిపిస్తే చాలా హ్యాపీగా కొండ హైట్నా పర్లేదు ఎక్కేద్దాము, ఏం పర్లేదు మన వాళ్ళకి మంచు చూపించాలనేసి ఎంత ట్రై చేశాను. కానీ చూస్తే అసలు ఎంత స్టీప్గా ఉందంటే, పోనీ స్టీప్గా ఉన్న పర్లా, జారినా పర్లే, గడ్డే కదా ఏం కాదులే అనుకుంటే అది దొల్లుకుండా మనం కింద దాకా వెళ్ళిపోతాం. ఈ ట్రిప్లో మీకు మంచుని చూపించాలనేసి ఎంతో ట్రై చేస్తూ ఉన్నాను, కానీ అయితే దొరకట్లా. ఇక్కడ బదర్వాలో కూడా మంచు కురుస్తుంది. మామూలుగా ఈ టయానికి కురవాలంట,
కానీ చెప్తున్నాను కదా మళ్ళీ జారుతుంది. కానీ చెప్తున్నాను కదా, చూసారా ఎట్లా జారుతుందో. కానీ చెప్తున్నాను కదా, ఈ బదర్వాలో కూడా మంచు లేదు. ఇక్కడ మనకు ఈ బదర్వా ఊరిని ఇప్పుడు దాకా ఎవ్వరంటే ఏ యూట్యూబర్ చూపించలేదు అసలు. సో మనం ఫస్ట్ చూపిద్దాము, మంచు పడుతుంది. తర్వాత ఇక్కడ ఒక మంచి ఫేమస్ టెంపుల్ ఉంది, ఇదంతా చూపిద్దాము. ఇక్కడ యాక్చువల్గా మంచు ఉంది. ఈ ప్లేస్ మనకు బదర్వా నుంచి 30 కిలోమీటర్స్ ఉన్న వంకటింకల్ రోడ్డు కదా, మనకి కొండ కనిపిస్తుంది. బదర్వా నుంచి 35 కిలోమీటర్ల దూరం ఉంది ఇది బదర్వా నుంచి. అయినా కానీ మనకి కొండ కనిపిస్తుంది. ఈ కొండపైన మంచు ఉంటే నేను అడిగాను అనమాట. ఇక్కడ మనం ఒక ఫ్యామిలీతో ఉన్నాం కదా, ఆ ఫ్యామిలీని నేను అడిగాను అక్కడ మంచు ఉంటుందా అంటే అవును మనం వెళ్ళే స్పాట్లో అయితే మంచు ఉంటుంది అన్నారు. వాళ్ళు చెప్పినట్టే ఉంది. కానీ అక్కడికి వెళ్దామంటే మాత్రం సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. రిస్క్ తీసుకొని వెళ్దాం అనుకున్నా కానీ అడుగు పెడుతుంటే ఒక ఇలాగ 2 ఫీట్ ముందరికి అడుగు పెట్టానంటే అలా 1 ఫీట్ జారుకుంటూ వస్తుంది. ఏమన్నా 2 ఫీట్కి మించి జారిందంటే వెనక్కి వెళ్ళిపోతాం ఇంకా అలాగే. సో అలాగుంది. ఓకే, నేను మీతో మాట్లాడుకుంటూ ఎటు వచ్చానో అర్థం కాల. సో ఓకే, రాంగ్ రూట్ వచ్చినట్టున్నాను. డౌన్కి రాంగ్ రూట్లో దిగాను మళ్ళీ. ఓకే, కొద్దిసేపు అటు ఇటు తిరిగితే దారి అయితే కనిపించింది. సో చూపిస్తాను చూడండి. సో అక్కడ మనమున్న క్యాంప్ అనమాట. అక్కడ దూరంగా గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, చిన్న గుడిసెలాగా. సో అక్కడ మన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ కొండను దిగుకుంటూ వెళ్ళాలి. కనిపిస్తుందా ఎంత డిఫికల్ట్గా ఉందో? ఈ కొండ దిక్కుంటూ వెళ్ళాలన్నమాట. అక్కడ ఉన్నారు మన వాళ్ళు. సో ఎలా దిగాలి? ఇలా దిగాలంటే చాలా స్టీప్గా ఉంది. సో అక్కడ దారిలాగా ఉంది కదా. సో ఆ దారి అమ్మడితే అలా దిక్కుంటూ వెళ్ళామంటే మనకు కొంచెం బెటర్, ఈజీగా ఉంటుంది. పైన కనిపించకపోతేనే ఇక్కడ దిగే దారిలో మంచు కనిపిస్తూ ఉంది చూడండి. సో తక్కువ మంచే, కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మనం ఇక్కడ ఇంకా కొద్ది రోజులు ఉండబోతూ ఉన్నాము. మన లక్ బాగుందంటే ఇక్కడ ఫుల్గా మంచు పడిపోద్ది. మామూలుగా కాదు, దాదాపు 5-6 ఇంచుల మంచు కూడా పడుతుంది. సో మన లక్ బాగుందంటే మంచు పడుతుంది. అది కూడా నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నిజంగా దేవుడు ఉన్నాడండి. ఎందుకంటే చూస్తున్నారు కదా మంచు. నేనైతే ఈ వీడియోలో మంచు చూపించలేకపోయానని ఎంత బాధపడి దేవుణ్ణి చాలా గట్టిగా కోరుకున్నాను. దేవుడా ఒక్కసారి మంచు పడేలాగా చూడు, ఒక్కసారి చూపించాలి మంచు అనేసి. జస్ట్ కొద్ది రోజుల తర్వాతనే మంచు పడింది. ఆ మంచు చూడడానికి మేము వెళ్ళాము, బాగా కవర్ చేశాను అంతా. అది వచ్చేసి నేను రేపటి వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఇంకా మేము చాలా చేసాము, అందుకే మళ్ళీ ఈ వీడియోని ఇట్లే కంటిన్యూ చేస్తున్నాను. వచ్చే వీడియోలో మంచు చూడబోతున్నారు, కానీ ఈ వీడియోలో ఇంకేం చేసాము చూడండి. మనం పైకి వెళ్ళి వచ్చేసరికి మన వాళ్ళు మ్యాగీని ఫుల్గా తినేశారు, ఖతం చేసేశారు. సో కానీ ఇక్కడ భయ్యాలు కనిపిస్తూ ఉన్నారు కదా, సరే ఇది మ్యాగీ అయిపోయిందిలే అనేసి మనకు అన్నం పప్పు ఇచ్చారు. పొగలు వస్తూ ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో మ్యాగీ అయిపోతేనే మనకు రైస్ పప్పు దొరికింది, తినేద్దాం. మ్యాగీ మొత్తం వాళ్ళే తినేశారనేసి చాలా ఫీల్ అయిపోయారు వాళ్ళు. సో నాకు మళ్ళీ మ్యాగీ చేస్తామంటే వద్దులే అని చెప్పాను. టీ పొడి ఉంది కదా, టీ చేసుకుందాం అని చెప్పినాను. సో ఇప్పుడు టీ చేసుకుంటా ఉన్నాం. సో టీ వచ్చేసి మామూలుగా మనం పాలలో టీ పొడి వేస్తాం కదా, ఇక్కడ వచ్చేసి వెరైటీగా చేస్తారనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ నీళ్ళు వేసారు, నీళ్లు కాగిన తర్వాత మన వాళ్ళు అయితే దాంతో టీ ఆకేసినారు. తర్వాత అది బాగా మసిలి ఒక తీరుకు వచ్చిన తర్వాత పాలు వేస్తారంట. సో నువ్వు కూడా ఇలాగ చేస్తే ఉత్త నీళ్ళలో అయితే టీ ఆకులు త్వరగా ఉడికిపోతాయి, టీ ఆకు వాసన రాదు. బాయ్ 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 భయ్యా బాయ్ 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 యా బాయ్. సో ఇంకా నెక్స్ట్ పాలు వేయాలన్నమాట. అది ఉడికిపోయిన తర్వాత పాలు వేయాలి. పాలు పోసి కొద్దిసేపు మరిగించాము, టీ అయిపోయింది. మ్యాగీ లేనందుకు కంపెన్సేషన్ గా ఈసారి ఫస్ట్ టీ నాకే ఇచ్చారు, పెద్ద గ్లాస్ లో ఇచ్చారు. టీ తాగాం, సూపర్ గా ఉండింది. ఈ కొండల మీద ఈ చలిలో వేడి టీ తాగితే అసలు బాబా టేస్టే డిఫరెంట్ గా ఉండింది. మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. అక్కడ ఇండ్లు కనిపిస్తా ఉన్నాయి కదా, ఇండ్లలాగా, అది వచ్చేసి చెక్ పోస్ట్ అనమాట. అదేం చెక్ పోస్ట్ అంటే జమ్మూ ఇంకా హిమాచల్ ప్రదేశ్ చెక్ పోస్ట్. ఆ బిల్డింగ్ మనం దాటి అటు వెళ్ళామంటే రోడ్లో అది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. మనం ఇప్పుడు ఉన్నది జమ్మూ. ఇది జమ్మూ, అది హిమాచల్ ప్రదేశ్. జమ్మూ, హిమాచల్ ప్రదేశ్. తినడం అయిపోయింది, తాగడం అయిపోయింది, ఇంకా ఆడుకునే టైం వచ్చేసింది. మనలో వచ్చేసి ఓతేగా కింద మీద పడి ఆడేస్తూ ఉన్నారు. మనలో ఎవరు అవుట్ అయితే వాళ్ళు వచ్చేసి బ్యాట్ నాకు ఇస్తారనమాట. ఇప్పుడు వచ్చేసి మనోడు రాహుల్ ఇంకా ఆయేష్ ఆడుతూ ఉన్నారు కదా. సో వాళ్ళలో ఎవరు అవుట్ అయితే నెక్స్ట్ మన వంతు, నెక్స్ట్ మనం కూడా వెళ్ళి ఆడదాం అక్కడ. क्या लग रहा है ये दिस फ्रेम? ओह माय गॉड, दैट्स क्रेजी.
है शायद किसी शराबी में गाना चल मेरे మొత్తానికి అయితే మన ట్రిప్ అయిపోయింది. టైం వచ్చేసి దాదాపు 7-7:30 అవుతుంది. సో ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది. మీకు ఆల్రెడీ చూపించాను కదా, నెక్స్ట్ వీడియోలో మనకైతే మంచు దొరికింది. ఆ వీడియో రేపు రిలీజ్ చేయబోతున్నాను. అంతవరకు వెయిట్ చేస్తూనే ఉండండి. ఉంటాను. నేను మీ జగదీష్.